తులారాశి ఫిబ్రవరి 2024. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. అయితే ఫిబ్రవరి నెల తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభ అశుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసం మిశ్రమంగా ఉంటుంది. మీరు ఈ నెలలో చాలా విజయాలు సాధిస్తారు. ఈ నెలలో అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మాట తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం విషయంలో లోటుపాట్లను అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంత తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీ వ్యక్తిగత వృత్తి జీవితం రెండూ చక్కగా నిర్వహించబడతాయి. ఇది మాత్రమే కాదు, మీరు జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడే మీ వ్యక్తిత్వంలోని విభిన్న అంశాలను గుర్తించగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి ఈ నెలలో బలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా మెరుగుపడుతుంది. అయితే మీరు ఆదాయాన్ని ఆదా చేసేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే కొన్నిసార్లు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇది పెట్టుబడికి సరైన సమయం కాదు. మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. అన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు అందుతాయి. మొదటి వారంలో కాలం అనుకూలంగా నడుస్తుంది. వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఊహించిన లాభాలు వస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. మీరు పనిచేసే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు ముందుకు సాగేందుకు అవకాశం లభిస్తుంది. మీరు పనిపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. మీ ప్రేమ జీవితంలో సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అంతేకాదు, మీ ఇద్దరి మధ్య ఉండే అపోహలన్నీ తొలగిపోతాయి. మీరు కోరుకున్న ప్రేమ భాగస్వామిని పొందవచ్చు. మీ కుటుంబంలోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచన కూడా చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. యోగా ధ్యానం చేస్తే మంచిది. ఆహారం విషయంలో అలాగే పని విషయంలో కొంత జాగ్రత్త అవసరం. దైవ దర్శనాలు ధ్యానం చేస్తే మంచిది. ఆధ్యాత్మిక చింతన శారీరక మానసిక ఆందోళనను దూరం చేస్తుంది. రెండవ వారంలో మీరు మరొక ప్రదేశంలో పనిచేయాల్సి రావచ్చు. ఇది కొంత ఒత్తిడి పని భారాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు మీరు ఈ నెలలో ఒంటరిగా నిస్సహాయంగా అనిపిస్తారు. కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి తక్కువ ఆలోచించి ఎక్కువ పని చేయండి. కెరియర్ పరంగా మీ ఉన్నతాధికారులతో మీ సంబంధం బాగుంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు మీ కెరియర్ లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి. మీరు చేసే ప్రయత్నాలలో ఆత్మవిశ్వాసం పట్టుదలతో ఉండి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీ విదేశీ పర్యటన గురించి శుభవార్తలు వస్తాయి. మీరు మీ మేనేజర్లు లేదా సహోద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు కలిసి వస్తాయి. పోటీ పరీక్షలో మంచి మార్కులు సంపాదిస్తారు. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉన్నత విద్య లేదా అధునాతన కోర్సులను అభ్యసించాలనుకునే వారికి అన్ని అడ్డంకులు అధిగమించి సానుకూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. అయితే ఆర్థిక లక్ష్యాలను కాపాడుకునేందుకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు మరింత పొదుపు చేయాల్సి ఉంటుంది. అయితే మీరు కష్టపడి వాటిని అధిగమించగలుగుతారు. మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకొని అందరి చేత ప్రశంసలు అందుకుంటారు. మూడవ వారం ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి వచ్చినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతుంటారు. అయినప్పటికీ మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తారు. ఫలితంపై దృష్టి పెట్టకుండా మీరు చేసే పని నిజాయితీగా చేయడం వలన ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. డబ్బు వచ్చినప్పటికీ అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. అంతేకాకుండా శుభకార్యాలకు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు పెడతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే కొత్తగా పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అంతేకాకుండా పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు కూడా గతంలో వచ్చినట్టుగా కాకుండా కొంత తగ్గుతాయి. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొంతవరకు కుదుటపడతారు. మంచి ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తే మంచిది. అలాగే యోగా ధ్యానం కూడా. చివరి వారంలో సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కొంటారు.
అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడడం కానీ లేదా వారు విడిపోవడం కానీ జరుగుతుంది. దానివల్ల మీకు మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మీ భాగస్వామి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఈ సమయంలో వీలైనంత వరకు సంయమనం పాటించి ఎదుటివారిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వలన చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో పట్టుదలకు పోకుండా ఉండడం మంచిది. ఇతరులు మీకు చేసే నష్టం కంటే మీకు మీరే చేసుకునే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయమైనా కూడా 1-2 సార్లు ఆలోచించి నిపుణులు లేదా అనుభవజ్ఞుల సలహాల మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీరు కష్టపడాల్సి రావచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి, మరింత పొదుపు చేయాలి. అయితే నెల చివరిలో కొన్ని శుభవార్తలను తీసుకువస్తుంది. మీరు మీ ఆదాయం లేదా వ్యాపార లాభాలలో పెరుగుదలను చూడవచ్చు. కమ్యూనికేట్ చేయడం, ఏవైనా విభేదాలను పరిష్కరించడం చాలా ముఖ్యం. రెండవ సగంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సానుకూల పరిణామాలను చూస్తారు. మొత్తం మీద ఈ నెల తులారాశి వారికి మిశ్రమంగా ఉండడం వలన విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎవరిని నమ్మవద్దు. ఎవరి మీద ఆధారపడి ఏ పని మొదలు పెట్టవద్దు. తరచుగా మోసపూరిత వాతావరణం మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నా జాగ్రత్తలు పాటించడం అవసరం. రుణాలు తీర్చే ప్రయత్నంలో చికాకులు వస్తాయి. పిల్లల అభివృద్ధి విషయమై అనుకూల వార్తలు అందుతాయి. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. చేస్తున్న వ్యాపారం మానేసి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సమయం అనుకూలం కాదు. వ్యాపారులకు అంతా అనవసరపు ఆలోచనలు కలిగినా చివరకు లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారిని ఇతరులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా అన్ని పనులు చేసుకుంటే మంచిది. ఆహార విహారాల్లో నియమాలు పాటించక, ముందు జాగ్రత్తలు తీసుకోక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో ఎవరి సలహాలు తీసుకోవద్దు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరైన మార్గంలో సాగుతాయి. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. రైతులు తొందరపాటుగా ఎవరి సలహాలు తీసుకోవద్దని, అనవసరంగా రుణాలు చేయవద్దని సూచన. ఉద్యోగులకు ప్రాధాన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీ సలహాలు, సూచనలు బంధుమిత్రులకు లాభం కలిగిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. పాటించవలసిన పరిహారాలు: ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. గోమాత సేవలో కొంత సమయం గడపండి. యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి. దేవుడు, పూజలు, ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. ప్రతిరోజు లేదా మంగళ, శని, ఆదివారాలు, పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి. శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగుని ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.